హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హమ్మయ్య! ఇన్ని రోజుల తర్వాత ఈ రోజైతే చాలా ప్రశాంతంగా ఉంది. మార్నింగ్ లేవడమే చాలా యాక్టివ్‌గా నిద్ర అయితే లేషిన. ఈరోజు మండే రోజు చేసిన వ్లాగు. అయితే పిల్లలకి మార్నింగ్ టిఫిన్ చేయాలి కదా! నేను నైట్ పడుకునేటప్పుడే పిల్లల్ని ఎప్పుడైనా వాళ్ళకి నచ్చిన టిఫినే చేయాలని చెప్పి వాళ్ళని అడుగుతాను. ఏం టిఫిన్ కావాలి అంటే, మా కన్నయ్యనేమో పొటాటో రైస్ అంటుండు. తను పొటాటో రైస్ అన్నడా? లేదు అంటే పొటాటో పులావ్ అన్నడా? నాకేం తెలుస్తలేదు. అయితే తనేం చెప్తుండంటే పొటాటోస్ అంటే కట్ చేసి, దాంట్లో అన్నమేసి, కలిపేసి ఇయ్యాలంట. లేదు నాన్న లేకపోతే పొటాటో రైస్ చేయనా అంటే, అమ్మ పొటాటో రైస్ కాదు, ఇట్లా అన్నమేసి కలిపేసి ఇయ్యవా అని చెప్పి అంటుండు. ఇగ అప్పుడు నాకర్థమైందేంటంటే, కన్నయ్యకి పొటాటో పులావ్ కావాలని అర్థమైంది. అయితే నా దగ్గరేందంటే మిల్ మేకర్స్ లేవు. తర్వాత టమాటోస్ కూడా ఒక రెండే టమాటోలున్నాయి. కూరగాయలకేం పోలే మా సారు. మళ్ళా తర్వాతొచ్చేసి సగం క్యాప్సికమ్ ఉంది. టమాటో లేకపోతే పులావ్ అస్సలు కంప్లీట్ అవ్వదుగా అని చెప్పి, ఇగ కన్నయ్య కోసమయితే పొటాటో రైస్ చేద్దామని చెప్పి పొద్దున్నే 5:30కి అట్లా లేసి వామ్ వాటర్ తాగి ఒక 10 నిమిషాలు రెస్ట్ తీసుకున్న తర్వాత ఇంకా కిచెన్‌లోకొచ్చైతే వంటయితే స్టార్ట్ చేసిన. ఇగ ఫస్ట్ ఏం చేయాలి? మన రొటీన్ ఏముంటది? టిఫిన్ ఉంటది. అయితే కుక్కర్‌లోకి 2 కప్పులు వరకు రైస్ తీసుకొని కడిగేసి 1 ½ పోసిననుకుంటా. దానికి 3 గ్లాసుల వాటర్ పోసేసి హీటర్ మీద పెట్టిన. నేను క్యారెటు, తర్వాతొచ్చేసి పొటాటో ఉంది గదా! అవి కట్ చేసే వరకే అన్నమైతే ఉడికిపోయింది. దాన్ని దించి పక్కన పెట్టేసి ఇక పొటాటో రైస్ అయితే చేస్తున్నా. ఇగ ఈ 1 వీక్ నుంచి పిల్లలు అన్నం తినలేదని జెప్పినా గదా! పొటాటో రైస్ అయితే మంచిగా వాళ్ళకి ఇష్టం ఉంటది. అన్నం తిన్నట్టు ఉంటది. ఇంకోటేంటి అంటే మళ్ళా వాళ్ళ ఫేవరెట్ గదా! బోరింగ్‌గా ఉండనే ఉండదు. అని చెప్పేసి వాళ్ళకి నచ్చినట్టే జేయాలి. మళ్ళా 1 వీక్ తర్వాత స్కూల్‌కెళ్తుండ్రు. మార్నింగ్ అనేది వాళ్ళకి డిసప్పాయింట్ చేసి వాళ్ళ రొటీన్‌ని డిస్టర్బ్ జేయడం నాకిష్టం లేదు. అందుకే ఇంకా కన్నయ్య అడిగినట్టుగానే ఇగ నైట్ ఎప్పుడైనా సరే పులిహోర జేయాలన్నా ఇలా రైసులు జేయాలన్నా గూడా నైటే అన్నం వండి పెడతా. మార్నింగు జస్ట్ ఫ్రై చేసి పెట్టేస్తా. కానీ ఈరోజు నైట్ పడుకునేటప్పుడు తను చెప్పడం వల్ల అన్నం గూడా లేదు. కుక్కర్‌లో వండేసైతే చేస్తున్నా. అయితే ఈరోజు పిల్లలిద్దరూ స్కూల్‌కైతే పోతుండ్రు. నాకు, పిల్లలకి, మా సార్‌కి నలుగురికి జ్వరాలైతే తగ్గినాయి. కాకపోతే ఏందంటే బాగా సర్ది, దగ్గు ఉంది. దగ్గు ఎట్లా అంటే ఒక్క సెకండ్ గూడా ఆగకుండా వస్తేనేమో కంటిన్యూగా వస్తుంది. లేదంటేనేమో ఒక గంట సేపటి వరకు రావట్లేదు. ఇగ 24 అవర్స్ ఈ ముక్కు చీదుడు ఒక్కటే ఉంది. ఈ రెండిటితోని ఈరోజు నా రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే ఇగ మంచిగా పిల్లలకైతే పొటాటో రైస్ చేస్తున్నా. దీంట్లో నేను ఒకటి క్యారెట్ గూడా కట్ చేసేసినాను. అయితే నేనేమనుకున్నా అంటే, వాళ్ళతో పాటుగా నా వరకు గూడా ఈ పొటాటో రైస్ ఒస్తది. ఇగ వేడి వేడిగా మనం గూడా బ్రష్ చేసుకున్న తర్వాత అంటే అప్పటికే 8:30 అట్లా అయితది గదా! టిఫిన్ టైమ్‌లో నేను గూడా తిందామని జెప్పి నేననుకోని ఫస్ట్ అయితే రైస్ రెడీ అవ్వగానే పిల్లలిద్దరికీ బాక్స్ పెట్టిన తర్వాత మా సార్‌కి గూడా బాక్స్ అయితే పెట్టినా. బాక్స్ పెట్టగానే ఫస్ట్ నేను జేసే పని ఇంక నేను బిషమ్మని లేపి తనకి బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం జేసి తననైతే రెడీ చేస్తాను. తనకి స్నానం చేయించి రెడీ అయితే జేస్తాను. ఆ తర్వాత 7:20, 7:30 ఆ టైం వరకు తనైతే స్కూల్‌కెళ్ళిపోతది. ఇగ నేనేం జేస్తా అంటే స్కూల్‌కి వెళ్ళిన వెంటనే కన్నయ్యని గూడా నిద్ర లేపుతా. తను బ్రష్ చేసుకునే టైంలోకి నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి తనని గూడా ఫ్రెష్ అప్ చేయించి రెడీ అయితే జేస్తాను. ఇగ విషయం అయితే ఇప్పుడు స్కూల్‌కెళ్ళిపోతుంది గదా! వెళ్ళేటప్పుడు ఆ ఫ్లవర్ అనేది తనకు బాగా నచ్చిందంట. మమ్మీ ఆ ఫ్లవర్ జూడు చిన్నగా క్యూట్‌గా ఉంది అని జెప్పి విషయమ్మ నాకు చూపిచ్చింది. నేను తన వాయిస్ అయితే మ్యూట్‌లో పెట్టాను. ఇంకెందుకంటే ఈ పొద్దుగాల లేవంగానే ఇక్కడ మస్తు సప్పుడుంటది. సప్పుడు అంటే ఇంట్లోనేమో 24 గంటలు ఈ ఫ్యాన్‌ల సప్పుడు, ఏసీ సప్పుడు. మళ్ళా మా పక్కనోళ్ళయి గూడా అంతే. ఒక్క నిమిషం గూడా అసలు ఈ ఫ్యాన్ లేకపోతే ఉండలేని పరిస్థితి. మస్త్ మస్తు ఉబ్బరిస్తది. మళ్ళీ పొద్దుగాల లేవంగానే వెహికల్స్ అన్నీ పోతూ ఉంటాయి. మొత్తం ఇగ 24 గంటలు ఏదో లొల్లి లొల్లి ఉంటది. ఇప్పుడు అదే వీడియోలో రికార్డ్ చేసి పెట్టినామనుకో ఇంకా డిస్టర్బెన్స్ అనిపిస్తదని చెప్పేసి నేను వాయిస్ అయితే మ్యూట్ చేస్తాను. ఇంకా విషమ వెళ్ళిన వెంటనే నేను గూడా ఫ్రెష్ అప్ అయిపోయి కన్నయ్యనైతే రెడీ చేస్తున్నా. పిల్లలకైతే కంప్లీట్‌గా ఫీవర్ అయితే తగ్గింది గానీ, ఈ సర్ది, దగ్గు ఉందని జెప్పినా గదా! ఆ 2 అయితే ఉన్నాయి. ఇగ జెప్పిన మంచిగా స్కూల్‌లో కర్చీఫ్స్ యూజ్ చేయమని చెప్పి,
తర్వాత సర్ది ఉంటది గదా! ఊకే ముక్కు కారుతున్నట్టు అనిపిస్తదని కర్చీపు టేబుల్ పైన పెట్టుకొని ఆహ్, నోట్‌బుక్ అనేది రాయమనయితే పిల్లలకి జెప్పినా. మరి ఈరోజు వాళ్ళు ఎట్లొస్తారో ఏమో! నాకు వాళ్ళని పంపించినంక గూడా ఎందుకో కొంచెం భయం భయంగానే ఉంది. నిన్న మొన్నటి దాకా మొత్తం డల్‌గా ఉన్నారు. అస్సలు గూడా తినలేదు. ఈరోజు మళ్ళా స్కూలుకి పోతున్నాంక వాళ్ళ రొటీన్ అయితే స్టార్ట్ అయితది గదా! స్కూల్లో క్లాస్‌లో ఎక్కువ సేపు కూర్చోవడము, లేదంటే టీచర్‌లు చెప్పే పనులు యాక్టివ్‌గా చేయడము, లేకపోతే మళ్ళా ఇక్కడ అందరికి వైరల్ ఒస్తున్నాయి గదా! మళ్ళీ ఎవరైనా ఫీవరొచ్చిన వాళ్ళు మళ్ళా తనే పక్కన కూర్చుంటే తనకు గూడా ఫీవరొస్తదా అని జెప్పి పిల్లలిద్దరి విషయంలో నాకైతే భయంగానే ఉంది. ఎందుకంటే ఈ 12 రోజులు ఎంత సుక్కలు చూశానో నాకే తెలుసు. కొన్నిసార్లు ఇంటికి ఫోను జేయలేక, ఒకవేళ ఫోను జేసినా గూడా వాయిస్ డల్‌గా ఉంటే ఏమైంది అడుగుతారు అనే భయంతోని గూడా ఈ 12 రోజుల ఇంటికి ఫోను జేసి గూడా సరిగ్గా మాట్లాడలేదు. తర్వాత నాకు జ్వరమొచ్చింది గాబట్టి ఇప్పుడు ఎట్లుంటది పిల్లలకు ఏమన్నా తినడానికి గూడా టైం ప్రకారం గూడా ఏం జేసి పెట్టలే. అంటే అన్నం వండినా, లేదు అంటే చపాతీ. ఆ చపాతీలు తినక, తర్వాత ఇడ్లీ ఉంటది గదా! ఇడ్లీ జేసి పెడితే ఇడ్లీలు తినక మొత్తం ఆగమాగం అయిపోయింది పరిస్థితంతా. మాకు 1 వీక్ వరకు అట్లనే జ్వరమొచ్చింది గదా! మాకు తగ్గుతున్న 2 డేస్‌లల్ల మా సార్‌కి గూడా ఫీవరొచ్చింది. ఆయనకింకా 3 డేస్‌లల్లనే ఫీవరయితే తగ్గిపోయింది. ఆయన గూడా 1 వీకొస్తే మళ్ళీ ఇంట్లో ఇదే వైరల్ మొత్తం పట్టుకునేదేమో అనిపిచ్చింది నాకైతే. నేనైతే నేను గూడా రెడీ చేసిన తర్వాత తననైతే స్కూల్‌లో దింపేసి ఇంటికొచ్చిన. ఇంటికి రాంగానే మనకు పాలదాది గూడా వచ్చింది గాబట్టి, బయట మన ఇంటికొస్తోళ్ళు ఎవ్వరు లేరు 12:30 దాకా. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడేమో గేటు కొంచెం తీసి పెడతా. తర్వాత ఈ మెయిన్ డోర్ గూడా ఏం క్లోజ్ చేయను. వాళ్ళు ఆడుతూ ఉంటారు గదా! పిల్లలు స్కూలుకి పోంగానే మా ఇంటికొచ్చేటోళ్ళు ఎవరుంటారో, ఎవరన్నా వచ్చినా గూడా బెల్ గొట్టాలే. అంటే ఇప్పుడు ఎవరన్నొస్తే బయట ఏమన్నా పైసలు అడుకునే వాళ్ళొస్తారు. లేదు అంటే ఏదన్నా ఆర్డర్ చేస్తే ఆ పార్సెల్ వాళ్ళొస్తారు. అంతకు మించి మా ఇంటికొచ్చే వాళ్ళే లేరు. అందుకే ఇంక డోర్ బెట్టుకొని వంట చేసుకుంటాను. ఎందుకంటే వంట గదిలోనే ఎక్కువ సేపు టైం అయితే అయితది. 2 అవర్స్ అట్లా ఆ వంట జేసి, ఆ గిన్నెలు కడుక్కొని, తర్వాత ఉన్నయి చిన్న చిన్నవన్నీ క్లీన్ జేసుకొని, బట్టలు ఉతుక్కొని, అవారేసుకొని, వాష్‌రూమ్స్ కడిగే వరకు అవన్నీ అక్కడనే లోపలనే ఉంటాయి గదా పనులు. ఈ హాల్‌లో ఏం పని ఉండదు. పనంతా అయిపోయిన తర్వాత వీడియో ఎడిటింగ్ అనేది నేను బెడ్‌రూమ్‌లో కూర్చొని జేసుకుంటాను గదా! అందుకే ఇంకా కిచెన్‌లో ఎక్కువ సేపు టైమ్ స్పెండ్ జేయాలె. మళ్ళా ఎవరొచ్చినది గూడా మనకు తెలవదు. ముందే ఇక్కడ దొంగలెక్కువ ఉంటారు. అందుకే డోర్ బెట్టుకొనయితే వంటయితే జేస్తాను. ఎప్పుడైనా సరే, ఎప్పుడన్నా వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడే డోర్ తీస్తాను. ఇక్కడ హాల్‌లో ఉన్నప్పుడు 24 అవర్స్ డోర్ తీసే ఉంటది. ఎప్పుడైతే లోపల పని జేసుకుంటానో అప్పుడైతే డోర్ క్లోజ్ చేస్తాను. ఈ 2 అవర్స్ నాతో నేనుగా పనైతే జేసుకొని, రిలాక్స్‌గా నా టైమంతా కిచెన్‌లోనే స్పెండ్ చేస్తాను. ఒక వైపయితే బియ్యం కడిగి అన్నమయితే పొయ్యి మీద పెట్టిన. అన్నం కూడా అయిపోయింది. దించేసొచ్చిన. ఇప్పుడేం జేసినా అంటే, వాషింగ్ మిషన్‌ల నేను కన్నయ్యని స్కూల్లోకి దించేటప్పుడే బట్టలయితే వేస్తాను. అయి వచ్చే వరకు ఉతికేస్తాం గదా! ఉతికిన తర్వాత చిన్న చిన్న పనులు జేసుకుంటూ అంటే కూరగాయలు కట్ చేసుకుంటూ, బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టి, గిన్నెలు కడిగినప్పుడు అప్పుడప్పుడు వచ్చి అయితే వాటర్ ఒక 3, 4 సార్ల వాషింగ్ మిషన్‌లో వాటర్ అయితే మారుస్తూ ఉంటాను. తర్వాత ఇప్పుడైతే డ్రైన్‌లో అయితే బట్టలయితే వేసిన. అది తిరిగే లోపు అక్కడ అన్నం అయితే డమ్ముకయిపోతది. దాన్ని దించేసినంక అన్నం, కూర వండిన తర్వాత బయటైతే బట్టలు ఆరేద్దాం అని జెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్‌లో అయితే బట్టలేసేసి మళ్ళా లోపలికొచ్చేసి బీరకాయలైతే నేను పొట్టు తీస్తున్నాను. ఇవి తీసుకొచ్చి కూడా చాలా రోజులయితుంది. అయితే వండుదాం, వండుదాం అనుకుంటున్నా. రోజు ఎక్కువ ఎక్కువ కర్రీలేం తింటలేం గదా! ఎంత వండినా గూడా కొంచెంలో కొంచెం వండినా గూడా తగ్గించి వండినా గూడా వండినట్టుగానే తీసేస్తున్నాము. నాకు ఫుడ్ పడేయడమే ఇష్టం ఉండదు. అసలు నేను ఇంట్లో ఏది చేసినా గూడా తినడానికి చేస్తాను తప్ప వేస్ట్ చేయడానికి అనేదే ఉండదు నా దగ్గర. కానీ ఈ 1 వీకు మార్నింగ్ వండిన అన్నం నెక్స్ట్ రోజు తీసేయడం, నైట్ వండిన కూర నెక్స్ట్ రోజు తీసేయడం. ఇట్లనే అయితే కంటిన్యూగా ఇదే వరుస అయిపోయింది. మళ్ళా వండకుండా ఉండుదామంటేనేమో మళ్ళా నిన్నొండినయి పెడితే ఎట్లుంటది? పిల్లలకి అసలే జరమొచ్చింది. అలా హెల్త్ బాలేనప్పుడు వాళ్ళకన్నీ ఫ్రెష్‌గా వండి పెట్టాలని మళ్ళా ఇదొకటి. అట్లనే వండినట్టుగా తీసేస్తూ వచ్చాను. అయితే మా సారు మాకు ఫీవర్ రాకముందుకు కూరగాయలు తీసుకొచ్చిండు. ఎప్పుడైనా సరే మాకు 1 వీక్ వరకొస్తాయి కూరగాయలు. 1 వీక్‌కి పైన అస్సలే రావు. ఇగ మొన్న తెచ్చిన కూరగాయలు ఇప్పటికి 2 వారాలైతుంది. కూరగాయలు ఏం తేలేదు, ఏం లేదు. ఈ రోజుకి గూడా 2 వారాల పైనే అయిపోయింది. మొన్న తెచ్చిన బీరకాయలుంటే
అది 1 కేజీ వరకుంటే ఒక రోజు మొన్న బీరకాయ ఏసి పప్పయితే వండినా. ఇక దాంట్లో హాఫ్ కేజీ వరకు బీరకాయలు అట్లనే పెట్టినా. ఇక ఈరోజు నేను ఫస్ట్ దాన్ని కొంచెం బీరకాయ, టమాటా ఏసి మంచిగా కడిగి ఫ్రై చేద్దాం అనుకున్నా. అయితే బీరకాయలు ఆ నార తీస్తుంటే అర్థమైంది కదా! బాగా అంటే బాగా ముదిరిపోయినాయి అవి. ముదిరిపోయిన తర్వాత ఎట్లా అంటే ఇట్లా గట్టిగా మనం కట్ చేస్తుంటే గట్టిగా వస్తాయి కదా! ముదిరినప్పుడు ఎట్లుంటాయి అగో గట్లున్నాయి. ఇగ అన్ని బీరకాయలు తీసేసి ఒక్కటే బీరకాయ ఉంటే, ఆ ఒక్క బీరకాయని కట్ చేసి దాంట్లోకి 2 టమాటాలు, కొంచెం చింతపండేసి బీరకాయ పచ్చడయితే జేస్తున్నాను. నేను ఈ వీడియోకి వాయిస్ చెప్పేటప్పుడు నాకైతే ఫుల్లు దగ్గొస్తుంది. అయితే నేను ఇట్లా సగం జెప్పుకుంటూ మళ్ళీ దగ్గొచ్చిన కాడికి వీడియో ఆపేసి మళ్ళా దాన్ని ట్రిమ్ జేసి మళ్ళీ వాయిస్ అనేది కంటిన్యూ జేస్తున్నాను. అందుకే మీకు కొంచెం కొంచెం ఫాస్ట్‌గా అయితే వాయిస్ అయితే తెలుస్తూ ఉంటది. తప్పుగా అయితే అనుకోకురి. ఏం చేయను అంటే ఫుల్లు దగ్గొస్తుంది. అస్సలు ఆగుతలేదు. నాకు ఫీవర్ వచ్చినప్పటి నుంచి ఇప్పటికి 4 దగ్గు టానికలయితే అయితేలే. ఇప్పుడు ఐదోది నడుస్తుంది. అయినా గూడా ఇంకా ఈ దగ్గనేది తగ్గుతలేదు. నాకేం చేయాలో గూడా అర్థమైతలేదు. ఎవరికైనా సరే మీకు ఈ దగ్గు కొంచెం తొందరగా తగ్గాలంటే ఏమన్నా చిట్కాలు తెలిస్తే నాకు జెప్పండి. ఎందుకంటే నేను అప్పుడప్పుడు వామ్ వాటర్‌లో వాము అది ఓమ ఉంటది గదా! అది వేడి చేసుకొని తాగుతాను. పోతదేమో అని జెప్పి. ఈ సర్దికి గూడా. కానీ ఇప్పుడు నాకు అది గూడా అసలు తాగాలనిపిస్తలేదు. అసలు ఎట్లా పోవాలి? ఏంది? అని జెప్పేసి నేను ఆలోచన జేస్తున్నా. మీ దగ్గరేమన్నా చిట్కాలుంటే కొంచెం జెప్పుర్రి. వామ్ వాటర్ అయితే మాకు పిల్లలకి ఇద్దరికి జ్వరం వచ్చినప్పటి నుంచే వామ్ వాటర్ తాగుతూ ఉన్నాను. డే టైమ్‌లో గూడా. ఇంకో వేరే ఏమన్నా ఉంటే జెప్పుర్రి. కొంచెం ఈ దగ్గనేది తొందరగా అయితే ముగించుకుంటే మంచిదని జెప్పి అనిపిస్తుంది. దగ్గలేకపోతున్నాను. అంత నీరసంగా ఉంది. నైట్ గూడా అంతే. ఒక్కసారి స్టార్ట్ అయిందంటే ఇగ పొర పోయినట్టుగా ఒకటే దగ్గొస్తుంది రెస్ట్ లేకుండా. నా వల్ల పిల్లలకి, మా సార్‌కి గూడా డిస్టర్బ్ అయితుందేమో అనిపిస్తుంది. నాకే గాదు విషమ్మకి గూడా అంతే. ఊకే పొడి దగ్గొస్తనే ఉంది. ఇగ ఈడైతే బీరకాయ పచ్చడి రెడీ అయిన తర్వాత ఇగ నేనైతే మిక్సీ పట్టేసుకున్నాను. ఫస్ట్ ఎట్లా చేసినా అంటే, ఒక 1 టేబుల్ స్పూన్ అంత ఆయిలేసుకొని దాంట్లో శనగపప్పు, మినపప్పు, పచ్చిమిర్చి ఏసుకొని ఫ్రై చేసుకున్నాను. అవి ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్‌లోకి తీసుకొని, ఇగ బీరకాయ, కొంచెం 2 టమాటాలు, కొంచెం చింతపండు వేసుకొని, వాటిని గూడా మంచిగా మెత్తగా ఉడికించిన తర్వాత, సరిపడా సాల్ట్, తర్వాత పసుపేసుకొని, చల్లారిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకొని, పోపయితే పెట్టినా. ఇగ ఈరోజైతే బీరకాయ ఒక్కటే వండుతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏం లేవు. అన్నీ అయిపోయినాయి. ఇంకా టమాటాలు ఉంటేనేమో కొంచెం చారన్నా లేకపోతే పప్పన్నా చేయొచ్చు. ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ అయిపోవడంతోని బీరకాయ పచ్చడి ఒకటే చేసినా. ఇంకోటి నేను నిన్న సండే రోజు పప్పు చారయితే చేసినా. ఆ పప్పు చారు ఉంది. ఈ పప్పు చారు, పెరుగు ఈ 3తోని ఈ లంచ్ అయితే కంప్లీట్ అయిపోతే నైట్ ఇంకేదన్నా చేయొచ్చు అనని పచ్చడి ఒకటే అయితే చేసినా. ఇగ మార్నింగ్ పొటాటో రైస్ సింపుల్‌గా అయిపోయింది గదా! ఇప్పుడు గూడా బీరకాయ పచ్చడి గూడా సింపుల్‌గా అయిపోయింది. కొన్నే గిన్నెలున్నాయి. ఆ గిన్నెల్లో అయితే తోమేస్తున్నాను. ఈరోజు పని నాకు చాలా హడావిడిగా కాకుండా నిమ్మలంగానే అయిపోయింది. కాకపోతే ఈ పని చేస్తున్నంత వరకు చాలా ఉబ్బదీస్తుంది. ఎట్లా అంటే మస్తు ఉడకబోస్తుంది కదా! ఇక్కడనేమో చలుంటేనేమో చలి పెడతది. ఉబ్బరం అయితేనేమో ఉబ్బరిస్తది. అసలు ఒక్క నిమిషం గూడా కిచెన్‌ల నిలబడాలనిపిస్తలేదు. ఇంకోటి ఆ కరెంట్ హీటర్‌లతోని వంట చేస్తే ఇగ మస్త్ అంటే మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకోటేందంటే ఇందాక నేను ఆ పచ్చిమిర్చి అనేవి ముట్టుకున్నాను గదా! వాటిని నేను కట్ చేయలేదు. ఖాళీ తొడిమలు ఒక్కటే తీసినా. ఊకే చెమట పోస్తుందని జెప్పేసి కిచెన్‌లో నుంచి ఒక పని జేసి పోయి టవల్‌కే మొఖాన్నయితే రుద్దుకొనొస్తున్నాను. అంటే తుడుచుకొనొస్తున్నా. కానీ అదేందో దెల్వదు. మరి ముక్కు గీతప్పుడు గూడా ఏమో తెలవదు. ఆ పచ్చిమిర్చి అనేది కారం అనేది నా చేతులకు అంటుకున్నట్టుంది. నేను ముక్కు గీత్తే చేతులతోని ముట్టుకోవడం వల్ల నా ముక్కు మొత్తం కారం అయిపోతుంది. అంటే మస్తు మండుతుంది తెలుసా! ఇక అట్లనో ఇట్లనో ఇగ గిన్నెలు తోమేసి, ఇక కిచెన్‌లో లైట్ అయితే బంద్ జేషినా. ఎప్పుడైనా సరే బట్టలు ఉతికిన తర్వాత, ఇల్లు ఊకిన తర్వాత లైట్ బంద్ జేసేదాన్ని. కానీ ఈరోజు నేను కిచెన్‌లో ఉండలేకపోతున్నా. మస్తు ఉబ్బరిస్తుంది. 3 ఫ్యాన్‌లు ఆన్ జేసే ఉన్నాయి. తర్వాత విండోస్ ఏమో ఇక్కడ నేను క్లోజ్ చేసుంటాయన్నమాట. ఆ కిచెన్ విండో ఉంటది గదా! ఒకటి ఓపెన్ చేస్తాను. తర్వాతనేమో ఈ హాల్‌లో విండో దగ్గరనేమో అది కూలర్ ఉంది గదా! తియ్యొస్తలేదు. తర్వాత ఇంకా బెడ్‌రూమ్ విండో దగ్గరనేమో
ఆ ఏసీ ఉంది. అన్నీ ఇగ విండోలు మొత్తం క్లోజ్ చేసే ఉన్నాయి కదా! ఇంకెక్కువ ఉడకపోస్తుంది. ఇగ అందుకే కిచెన్‌లో లైట్ ఆఫ్ జేసి ఫస్ట్ బట్టలు తీసుకొచ్చయితే బయట ఆరేస్తున్నా. ఈరోజు చేసిందంతా చిన్న పనే గానీ, కొంచెం నిదానంగా చేసుకున్నా. అందుకే పనంతా అయిపోయే వరకు 12 అయింది. బట్టలు ఆరేసి 10 నిమిషాలు లోపలికి పోయినో లేదో కణేని తీసుకొచ్చే టైం అయిపోయింది. ఇంకా నేను ఆ బకెట్ లోపల పెట్టి కణేని తీసుకురావడానికైతే వస్తున్నా. చూస్తుర్రు గదా! ఈడ పొద్దుగాల లేదు, సాయంత్రం లేదు, మధ్యాహ్నం లేదు, నైట్ లేదు. ఎప్పుడు ఎక్కడ జూషినా గూడా ఖాళీగానే ఉంటది. ఇలా కొన్ని సార్లు అనిపిస్తది, అమ్మ ఇక్కడ మనుషులుంటరా? లేదా? అని జెప్పి అనిపిస్తూ ఉంటది. ఇగ నేను కన్నయ్యని తీసుకొస్తానికైతే క్లాస్ రూమ్ దగ్గరికైతే వచ్చిన. ఇగో ఈయననేమో పొద్దున నేను క్లాస్‌లో కూర్చోబెట్టినప్పుడేమో ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటాడు. తీసుకుపోతప్పుడు వచ్చేసరికేమో లాస్ట్ బెంచ్‌లో ఉంటాడు. అయితే మొన్నటిదాకా మా కన్నయ్య వెనక బెంచ్‌లో కూర్చునేది. మేడము ఇగ చెప్తుంది గదా! ఈయన ప్లేస్ చేంజ్ చేస్తలేడు. ఎప్పుడు ఆళ్ళ ఫ్రెండ్ ఒక్కడి దగ్గరనే కూర్చుంటుండు. వేరే వాళ్ళ దగ్గర కూర్చుంటలేడంటే, ఇగ నేనైతే ఆయనని బాగానే నచ్చజెప్పిన. అందుకే ఇగ రోజు ఫస్ట్ బెంచ్‌లో కూర్చుంటుండు. కన్నయ్యని తీసుకొనైతే ఇంటికొచ్చిన. ఇగ ఈడ కరివేపాకు చూపిస్తున్నాను గదా! దీంట్లో కరివేపాకు, మునగాకు 2 ఉన్నాయి. ఇది నాకు పిల్లలకి ఫీవర్ రాకముందుకు ఆ రోజు మా సారయితే తెచ్చిండు ఫ్రైడే రోజు సాయంత్రము. తీసుకొచ్చినంక పౌడర్ జేయమనంటే, ఇగ అప్పటికే విషమ్మకి ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అని జెప్పి, నేను పౌడర్ అయితే జేయలేదు. ఆ తర్వాత చేద్దాం అని జెప్పేసి 2 డేస్ అట్లనే అనుకోని ఆగిపోయినా. ఇక నాకు గూడా ఫీవర్ రావడంతోనే మొత్తం మారిపోయింది. ఈ 12 రోజుల నుంచి ఇది పౌడరు అది కరివేపాకుంటది గదా! అది ఆ టేబుల్ మీదనే ఉంది. అంత మంచిగా అయితే డ్రై అయిపోయింది. ఈరోజు కన్నయ్యని తీసుకొచ్చేసరికి టైం అయిపోయింది. ఇంకా కన్నయ్యని తీసుకొచ్చిన తర్వాత తనకి డ్రెస్ చేంజ్ జేసి, ఇగ తనకు కావాల్సిన అన్నం తినిపియడానికైతే ప్లేట్‌లో అన్నం పెట్టుకున్నా. నేను గూడా మార్నింగ్ పొటాటో రైస్ తిందామంటే, అది కొంచెం కప్పంతానే మిగిలిపోయింది. మళ్ళా అది కన్నయ్యకి ఇష్టమని జెప్పి అట్లనే పెట్టి, ఇగ తను రాగానే ఇక అన్నం తిందాము. నేను కన్నయ్యకి తినిపించుకుంటా తిందామనయితే అన్నం పెట్టుకున్నా. ఏమైంది ఇక్కడ రా నాకు చెప్పుదురా ఏమైందా? విషమ్మా ఏమైందనా? ఈరోజు నాకు ఇంగ్లీష్‌లా స్టార్ వచ్చింది, వెరీ గుడ్ వచ్చింది. ఎందుకు? ఈరోజు టెస్ట్ ఇంగ్లీష్‌ది. అదేంది నువ్వు చదువుకోలే కదా? నువ్వు చదవలే కదా? హిందీనా? ఇంగ్లీష్ చదువుకోలే కదా? నిన్న మొన్న స్కూల్‌కి పోలే కదా? మరి టెస్ట్ ఎట్లా రాసినావు అంటున్నా. టెస్ట్ అది ఈజీ, నాకు ఎల్కేజీ యూకేజీలో వచ్చు. ఎల్కేజీలో యూకేజీలో వచ్చిందా? ఏదో ఒకసారి చూపి నాకు. మార్క్స్ 5కి అన్ని 5 వచ్చినాయి. 5కి 5 వచ్చినాయి. హెల్త్ ఎట్లుంది? ఓకేనా? ఓకే. టిఫిన్ తిన్నావా నాన్న? తినలే. ఎందుకు? మేడం అడిగిందా నిన్న మొన్న ఎందుకు రాలేదని? అడగలే. అడగలే? ఏవి? ఓ ఇదా? ఈరోజు ఇది ఎంఎస్సి పీరియడ్లా, ఇదేమో ఇంగ్లీష్ పీరియడ్లా. జిఎస్సి కాపీ దొరికిందా? దొరికింది. ఎవరి కాడ ఉంది? మేడం కాడ. వావ్. మంచి రాసిన విషయమా? నీకు గుర్తుంటే అన్నీ ఒక్కసారి చదివితే గుర్తుంటే అవి ఎప్పుడో నీకు గుర్తున్నాయా? స్పెల్లింగ్స్ కూడా మంచిగా రాసినావు కరెక్ట్గా. డాటీ స్పెల్లింగ్ ఫస్ట్ వేసుకున్నాను కానీ ఓ రాయలే, వాళ్ళు రాపిచ్చిండ్రు. ఓ రాపిచ్చిందా? ఎక్కడ? ఇక్కడనా? ఏం కాదులే. రాయలే ఓ రాగానే రాసిన. ఆహా, మీ ఫ్రెండ్స్ అయిపోయినాయా? జెడ్ అవన్నీ అయిపోవచ్చు. ఓ అయిపోయింది వాళ్ళది. ఓ కూడా అయిపోయిందా? 1 వీక్ నుంచి ఓ ఒక్కటే అయిపోయిందా నాన్న? 1 వీక్ నుంచి కాదే, మాది ఏ నుంచి తీసుకొచ్చి ఇంకో ఈరోజు సరే చూస్తున్నా, ఆగు. నేను నా విషయమ్మ రైటింగు అందరికీ చూపిస్తున్నా. నా పండమ్మ రైటింగు ఎంత సూపర్ ఉంటుందో అని చూపిస్తున్నా. ఇక నేను కన్నయ్య అన్నం తినేలోపే విషమ్మ కూడా వచ్చింది. తనకు కూడా డ్రెస్ చేంజ్ చేసి అన్నం అయితే తినిపించినాక వాళ్ళైతే హోంవర్క్ అయితే చేసుకుంటున్నారు. ఈ వ్లాగ్ అయితే ఈడికి ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియోకి వాయిస్ అయితే
చెప్పడం చాలా కష్టమైంది. సెకండ్‌కి దగ్గు వస్తూనే ఉంది. అయినా గూడా నేను ఆపుకుంటూ వాయిస్ అయితే చెప్పి వీడియోగా అయితే కంప్లీట్ చేసిన. మరి మీ అందరికి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ మరి.